Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్. వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చి ఒక రకంగా అమరావతికి అడ్డంగా నిలబడ్డట్టే కనపడుతోంది. జగన్ వ్యాఖ్యలు చూసిన వారికి తొలుత జోక్గా అనుకున్నప్పటికీ రాను రాను దాని వెనుకనున్న సీరియస్నెస్ తెలిసింది. అమరావతిలో అన్ని లక్షల కోట్లు అది చంద్రబాబు హయాంలో ఖర్చు చేయడం జగన్కు ఏమాత్రం ఇష్టం లేదు. అంతేకాకుండా అమరావతిలో పెట్టుబడులు రాకుండా ఉండేందుకే జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారన్నది మాత్రం వాస్తవం. ఇదే విషయాన్ని కూటమి నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అమరావతిలో కేవలం ప్రభుత్వ భవనాలు వచ్చినంత మాత్రాన భూముల ధరలు పెరగవు. అలాగే ఏమాత్రం రాజధాని అడుగు ముందుకు పడదు. గతంలో జగన్ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని కూడా ఇదే రకంగా అడ్డుకున్నారు. ఆ విషయంలో అయితే మెడికల్ కళాశాలలకు ఇంతవరకు టెండర్లు రాకపోవడానికి కారణం జగన్ కాక ఇంకెవరన్న ప్రశ్నకు కూటమి నేతల నుంచి కూడా సమాధానం లేదు. ఎందుకంటే తాను మళ్లీ అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాలలన్నింటినీ ప్రభుత్వ పరం చేస్తానని, అవసరమైతే చట్టపరంగా ముందుకు వెళ్తానని జగన్ హెచ్చరించి టెండర్లు రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో అమరావతి విషయంలోనూ మావిగన్ ప్రతిపాదనతో ముందుకొచ్చారు. నిజానికి మావిగన్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి చేయాలన్నది జగన్ ప్రతిపాదన. మచిలీపట్నాన్ని పక్కన పెడితే సిఆర్డీఏ పరిధిలో ఇవన్నీ ఉన్నాయి. కొత్తగా ఏమీ లేదు. కాకుంటే అమరావతిలో పెట్టుబడులు వస్తే త్వరగా డెవలప్ అయితే ఆ క్రెడిట్ చంద్రబాబుకు వెళుతుందన్న బాధ, ఆక్రోశంతో కొత్త ప్రతిపాదన తెచ్చారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదంటూనే తాను తిరిగి వస్తే చట్టాన్ని ఎందుకు మార్చలేనని ప్రశ్నించి ఇన్వెస్టర్లలో మరింత అనుమానాలను జగన్ లేపగలిగారు. జగన్ ఒక రకంగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును అడ్డుకుంటూ తన వ్యూహాలతో ముందుకు వెళుతున్నాడు. జగన్ అమరావతి బెదిరింపులు పెట్టుబడి పెట్టేవారి చెవులకు ఎప్పుడో చేరాయి. అది చాలు. అందుకే వైసీపీ నేతల చేత మావిగన్ నామస్మరణ చేయిస్తూ పెట్టుబడులు అమరావతి వైపు రాకుండా అడ్డుకుంటున్నారన్న వాదన ఉంది. ఏతావాత నష్టపోయేది మాత్రం పాపం భూములిచ్చిన రైతన్నలే.